ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేడు వైద్య రంగంలో అద్భుతాల్ని ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ ఉపకరణాలు రోగ నిర్ధారణలోనూ చికిత్సల్లోనూ ఎంతగానో తోడ్పడుతున్నాయి. దంత వైద్యంలోనూ డిజిటల్ డెంటిస్ట్రీ రూపంలో ఇప్పుడిప్పుడే కంప్యూటర్ ఆధారిత చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ ఇమేజింగ్, స్కానర్స్, కార్డ్కామ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, స్మైల్ డిజైన్, ఇంప్లాంట్స్ ప్లేస్మెంట్ ఇవన్నీ డిజిటల్ డెంటిస్ట్రీ తాలూకు ప్రతిఫలాలే. దంత వైద్యంలో సంచలనం సృష్టిస్తున్న డిజిటల్ డెంటిస్ట్రీ తీరుతెన్నుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ డెంటిస్ట్రీ అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి టెక్నాలజీ అనుసంధానం అయిందో అప్పుడే డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్రీకి అంకురార్పణ జరిగింది. డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్రీలో చాలా 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 విడివిడి భాగాలు ఉంటాయి. అది ఎక్స్రే కాడి నుంచి, కేస్ షీట్ కాడి నుంచి, బ్లడ్ టెస్టుల కాడి నుంచి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క ఆస్పెక్టు అది డిజిటైజ్ అయ్యకుండా వచ్చింది. అది డిజిటల్ డెంటిస్ట్రీతో ఉన్న సానుకూలతలేంటి? డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్రీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చేసే పనిలో పర్ఫెక్షను, చేసే పనిలో టైం కన్జంప్షన్ తగ్గించేసి ట్రీట్మెంట్ అవుట్కమ్ని ముందే మనం పసిగట్టి అది అందంగా పేషెంట్కి ముందే మనం చూపించి ఇలా వస్తుంది ట్రీట్మెంటు అనే ఒక అవకాశం మనకి డిజిటల్ డెంటిస్ట్రీలో ఉంది. సో దానివలన పేషెంట్ని మనం ట్రీట్మెంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాము, డాక్టర్ని మనం ముందే ప్రాక్టీస్ చేసి దానికి ఒక అవకాశం కల్పిస్తున్నాము. ట్రీట్మెంట్ అవుట్కమ్ మీద మనకు పట్టు ఉంటుంది. పేషెంట్ చివరికి ట్రీట్మెంట్కి తనకు కావాల్సినట్టు అందాన్ని బట్టి, డెంటిస్ట్రీ అంటే అందం ఒక చాలా ఇంపార్టెంట్. అది ఒక పన్ను కడుతున్నామంటే అది అందంగా ఉంది, మీకు ఒకలాగా నచ్చచ్చు, నాకు ఒకలాగా నచ్చచ్చు. చివరికి పేషెంట్కి నచ్చాలి, పబ్లిక్కి నచ్చాలి. సో ఇవన్నీ డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్లో మనకి ఏంటంటే ఇవన్నీ మనకి ముందే మనం ట్రీట్మెంట్ అవుట్కమ్ మనం పసిగట్టి దానికి అనుగుణంగా పేషెంట్కి నచ్చినట్టు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇది రెండాటికి తేడా. కన్వెన్షనల్ మెథడ్ మంచిది, ఇది ఇంకా మంచిది. డిజిటల్ డెంటిస్ట్రీలో ప్రధానంగా ఎలాంటి ఉపకరణాలు వాడతారు? ఇప్పుడు డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్రీలో ఎక్స్రేలు మనం ఓపీజీ తీయచ్చు, ఐఓపీఐ తీయచ్చు, సిబిసిటీ తీయచ్చు, ఎంఆర్ఐ తీయచ్చు, సిటీ స్కాన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డిజిటల్ డెంటిస్ట్రీలో ఒక భాగమే. ఐఓపీఐ అంటే మన చిన్న ఒక పన్నుకు తీసేది, ఓపీజీ అంటే దవడ మొత్తానికి తీసేది, సిబిసిటీ అయితే స్కల్ మొత్తానికి తీసేది, ఎంఆర్ఐ కూడా డెంట్లో వాడతారు, సిటీ స్కాన్ కూడా డెంట్లో వాడతారు. ఇవన్నీ ఎప్పుడైతే మనం వాడేమో ఈ డేటా అంతా క్లుప్తంగా ఈ కేస్ షీట్లోనే అమర్చుకుని ఎప్పటికప్పుడు మనం దాన్ని రిట్రీవ్ చేసుకుని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం తీసే బ్లడ్ టెస్ట్. డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్రీలో బ్లడ్ టెస్టులన్నీ మనం చేసినవన్నీ క్లుప్తంగా ఒక చోట మనం ఉంచుకుని ఫస్ట్ టైం చేసిన బ్లడ్ టెస్ట్ ఏంటి, సెకండ్ టైం చేసిన బ్లడ్ టెస్ట్ ఏంటి, దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి మార్పులు మనకు కనిపించినాయి. ఎక్స్రేలు కూడా ట్రీట్మెంట్ ముందు మన దవడ ఎలా ఉంది, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మన దవడ ఎలా ఉంది, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మన దవడ ఎలా ఉంది, అవన్నీ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ని ముందే కనిపెట్టుకుంటూ ఆ ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ జరుగుతున్నప్పుడు ఏమన్నా మనం అనుకున్న దానికన్నా ఆ నిర్దిష్టమైన దారిలో కన్నా దారి తప్పుతుంటే మనం రీప్లాన్ చేసుకుంటూ మన ట్రీట్మెంట్ అవుట్కమ్ పెంపొందించుకోవడానికి ఇది ఒక ఎక్సలెంట్ టూల్. దీంట్లో ఉన్న ఇంకో మహా అద్భుతమైన పరికరం ఇంట్రాఓరల్ స్కానర్. ఏదైతే ఒక అరగంట, గంట, 2 గంటలు తీసుకునే ప్రాసెస్, అచ్చు తీసుకుంటాం, ఒక మైదం లాంటిది నోట్లో పెట్టి అచ్చు తీసుకుంటాం అనేది ఒక ప్రాసెస్, ఒక 5-10 మినిట్స్ పడుతుంది. తర్వాత దాన్ని ఇంప్రెషన్ కింద పోస్తాం అనేది ఒక 10-20 మినిట్స్ పడుతుంది. అది మనం పంపిస్తాం అనేది ఒక గంట, 2 గంటల పని. గంట, 2 గంటల పని కరెక్ట్గా నిమిషంలో పూర్తి చేసేసి ఎక్కడికన్నా విదేశాలకు కూడా మీ నోటి అచ్చుని ప్రపంచంలో ఏ మూలకన్నా ఒక సెకండ్లో పంపించగలిగే ఒక మహా అద్భుతమైన పరికరం ఇంట్రాఓరల్ స్కానర్. ఆ ఇంట్రాఓరల్ స్కానర్తో అక్కడికక్కడే మనం ట్రీట్మెంట్ ప్లానింగ్లో భాగం చేసుకుని ఒక ఇంప్లాంట్ వేయాలి అంటే ఎక్కడ నిర్దిష్టమైన ప్లేస్లో మనం వేయాలి,
ఎంత టైంలో మనం వేయచ్చు, ఎంత పర్ఫెక్ట్గా వేయచ్చు, ఎంత ప్రిసైజ్గా వేయచ్చు, మనం ప్లాన్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని 10 సార్లు పర్ఫామ్ చేసి ట్రీట్మెంట్కి అద్భుతమైన రిజల్ట్స్ పేషెంట్కి మనం ఇవ్వగలిగే ఒక అవకాశం ఉంటుంది. డిజిటల్ డెంటిస్ట్రీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? డిజిటల్ డెంటిస్ట్రీలో సిబిసిటీ మన సిటీ ఎలా ఉంటుంది, అలాగే ఒక కోన్ బీమ్ వాడి సిబిసిటీ ఇంకా కొంచెం తక్కువ ప్లేస్లో, ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా తక్కువ ప్లేస్లో ఇది చేసుకుని దీన్ని ఇంట్రావరల్ స్కానర్ని, దీన్ని మన ట్రీట్మెంట్ ప్లానింగ్ని మనం అనుసంధానం చేసుకుంటే మహా అద్భుతమైన ట్రీట్మెంట్ ప్లానింగ్స్ మనం చేసుకోగలం. ఎస్పెషల్లీ ఇంతకుముందు మనం అచ్చు తీసి పంపించి తిరిగి డాక్టర్ దగ్గరికి రావాలంటే ఒక క్రౌన్ కానీ, ఒక బ్రిడ్జ్ కానీ, ఒక క్యాప్ కానీ ఏదైనా సరే వెళ్తానికో రోజు, వస్తానికో రోజు, చేస్తానికి ఒక నెల. అలాంటిది ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు నెల అయ్యేది, ఇప్పుడు వారం అయింది, ఇప్పుడు రోజు అయింది, ఇప్పుడు గంటలో ఇచ్చేస్తున్నారు పళ్ళు. ఎందుకు? డిజిటల్ డెంటిస్ట్రీని అనుసంధానం చేసుకుని మనం వాడుకుంటున్నాం కాబట్టి నెలలో అయ్యేది ఒక గంటలో అవుతుంది. అలాంటి అవకాశం ఉన్న స్కోప్ అండ్ ఏరియా ఈజ్ డిజిటల్ డెంటిస్ట్రీ. ఇంకొకటి మనకి ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్లకి కానీ, దవడ ఇరిగిన వాళ్ళకి కానీ, ఇప్పుడు మనం ఆపరేషన్ చేసే ముందే సిబిసిటీ తీసేయగలిగితే ఒక అవకాశం ఉంటే సిబిసిటీ తీసేయగలిగితే ఆపరేషన్ అయిపోయే లోపు అది ఫ్రాక్చర్ అవ్వచ్చు, ఇంకోటి క్యాన్సర్ అవ్వచ్చు. ఆపరేషన్ అయిపోయే లోపే మనం వాళ్ళు కొత్త దవడ తయారు చేసేసి ఆపరేషన్ ముగించే లోపే ఆ కొత్త దవడను లోపల పెట్టేసే స్కోప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చేసి మేము చేస్తున్నాం. డిజిటల్ డెంటిస్ట్రీని దంతవైద్యంలో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. కంప్యూటర్ గైడెడ్ ఉపకరణాల సాయంతో దంత సమస్యల్ని సులువుగా, ఖచ్చితత్వంతో గుర్తించడానికి, చికిత్స చేయటానికి వీలవుతుంది అనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.